ఒక శిష్యుడు అనేవాడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, ముందు ఆ గురువు దగ్గరికెళ్ళి తన గొప్ప చెప్పుకోకూడదు. తన గొప్పతనం చెప్పుకో తన సమస్యను చెప్పుకోవాలి. హ్మ్. నేను అందుకే అంటుంటాను. నేనెప్పుడు క్లాస్‌లో ఎళ్ళమంటాను. మీరు టెంపుల్‌లోకొస్తున్నప్పుడు మీ చెప్పులతో పాటు మీ అహంకారాన్ని కూడా బయటనే వదిలిపెట్టి రండి అని చెప్తాను నేను. మనం చెప్పులు వదిలిపెట్టి ఎళ్తాం. చెప్పులేసుకొని లోపలికెళ్ళము. హ్మ్. రైట్? చెప్పుల స్థానం బయటనే. అదే విధంగా అహంకారాన్ని కూడా విడిచిపెట్టి రండి అంటే అర్థం ఏంటంటే, అదర్‌వైజ్ నేనొక కలెక్టర్, నేను ఐఏఎస్ ఆఫీసర్‌ని, గెజిటెడ్ ఆఫీసర్, నేను పెద్ద బిజినెస్ మ్యాన్‌ని. ఇదంతా ఏంటంటే మన యొక్క అహంకారం. అంటే దట్ ఈస్ ఐడెంటిఫికేషన్. ఆ ఐడెంటిఫికేషన్‌తోని వెళ్తే అక్కడ ఈయన చెప్పేదేంటిలే, నాకు తెలీదేంటిలే, నా వయసెంత, ఈయన వయసెంత, నా విద్యా అర్హత ఎంత, ఈయన విద్యా అర్హత ఎంత, నా సంపదెంత, ఈయన సంపదెంత, ఇలా లెక్కలేసుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఏం వినలేవు ఆయన నుంచి. అందుకే అంటారు ఒక డాక్టర్ దగ్గరికి, ఒక టీచర్ దగ్గరికి, గురువు దగ్గరికి, డాక్టర్ దగ్గర వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడేంటది మన అహంకారాన్ని పక్కన పెట్టాలి.